తెలుసుకున్నాం. ఈ వారంలో కూడా దేవుడు ఏ సందర్భాల్లో తప్పిస్తాడు అన్నది మనం ఒకసారి ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 20వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటిగా ఒక వ్యక్తి తప్పించబడాలంటే దేవుని ప్రేమించిన వారిని తప్పిస్తాడు. రెండవది దేవుని నమ్ముకున్న వారిని తప్పిస్తాడు. మూడవది చెరలో ఉన్న వారిని తప్పిస్తాడు. నాలుగవది దేవునికి ఇష్టమైన వారిని తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 4వ వారం అంటే ఈ నెల చివరి వారంలో దేవునికి ఇష్టమైన వారిని దేవుడు తప్పిస్తాడు. దేవునికి ఇష్టమైన వారిని దేవుడు తప్పిస్తాడు. ప్రియమైన వారులారా, దావీదు సెలవిస్తున్నారు, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదును పలు సందర్భాల్లో దేవుడు తప్పించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. చిన్న వయసులో సింహాన్ని చీల్చేటప్పుడు సింహము నోట్లో ఉన్నటువంటి గొర్రెను తప్పించడానికి ఆ సింహము నుండి దావీదును తప్పించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎలుగుబంటి చేతుల నుండి దావీదు ప్రాణము తప్పించబడినట్లుగా మనం చూసాం. గొలియాతు నుండి దావీదును దేవుడు తప్పించినట్లుగా మనం చూసాం. శత్రువు అనబడుతున్నటువంటి సౌలు చేతుల నుండి ప్రతిదినము దావీదును దేవుడు తప్పించినట్లుగా మనం చూసాం. కనుకనే దావీదు సెలవిస్తున్నాడు, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. ప్రియమైన వాళ్ళరా, దావీదును దేవుడు తప్పించడానికి గల కారణం ఏంటి? చెప్పాలి. దావీదును దేవుడు తప్పించడానికి గల కారణం ఏంటి? దావీదంటే దేవునికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదంటే దేవునికి ఇష్టం. దేవుడు అంటే దావీదుకి ఇష్టం కాదు. అక్కడ దేవుడు చెప్పట్లేదు నేనంటే దావీదుకి ఇష్టమని. దావీదు చెప్తున్నాడు, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయనను తప్పించను. ఒక వ్యక్తి తప్పించబడాలి అంటే దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా దోషులు తిని వచ్చిండ్రా? దోషులు తినేమో వచ్చారా ఏమన్నా? హల్లెలూయా. ఒక వ్యక్తి తప్పించబడాలి అంటే దేవునికి ఇష్టడై ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మనల్ని కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఇష్టపడే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. కానీ ఎవరెవరు ఇష్టపడినా కూడా ఎవరిని తప్పించలేరు. భర్త అంటే భార్యకి ఇష్టం ఉండొచ్చు, భార్య అంటే భర్తకి ఇష్టమై ఉండొచ్చు. కానీ మనల్ని ఇష్టపడినా కూడా, మనం ఎవరిని ఇష్టపడినా కూడా ఎవరిని తప్పించలేరు. దేవుని ద్వారా మనం ఇష్టపడితే, దేవుడు మనల్ని ఇష్టపడితే, దేవుడికి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే, దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవిస్తే దేవుడు నిశ్చయముగా మనం తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, దావీదు అంటారు, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయనను తప్పించను. ప్రియమైన వాళ్ళరా, నా ఆత్మీయతైన యేసన్న గారు ఒక మాట చెప్పేవారు, దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? అందరూ 1000 రూపాయలు కానికిస్తే, 10,000 కానికిస్తే ఇష్టపడతాడా? లేకపోతే సేవకులను అతిగా ప్రేమిస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? అందరికంటే మనం మెచ్చుకునేటట్లుగా పరిచర్యలో, సంఘములో ఏదైనా చేస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? వెండి బంగారాలు, లేకపోతే ధనధాన్యాలు, లేకపోతే పరిచర్యకి సహకారంగా ఉండే ఏదైనా కూడా మనం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడంటే కానే కాదు. ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి అంగీకారముగా ఉండాలి. ఒకని ఆలోచన, ఒక నడవడిక, ఒకని ప్రవర్తన దేవుడు ఇష్టపడేటట్లుగా ఉండాలి. మనుషుల ద్వారా మనల్ని ఇష్టపడితే మనం తప్పించబడలేం.
ఎస్ఎన్ గారు ఒక మాట చెప్పేవారు. ఇద్దరు భార్య భర్తలు, ఒక స్త్రీ దేవుని మందిరానికి నమ్మకంగా వచ్చేది. ఆమె వచ్చినప్పుడల్లా కన్నీటితో ప్రార్థన చేసేది. దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రారంభం నుండి ఆమె మందిరము తిరిగి వెళ్ళే వరకు కన్నీటితో ప్రార్థన చేసేది. ఏంటమ్మా ఎందుకు? ఒక రోజు అంటే ఏదో అనుకున్నాను, రెండో వారం అంటే ఏదో అనుకున్నాను, వచ్చిన ప్రతిసారి కన్నీటితో రోధిస్తున్నావు ఎందుకని? నీ జీవితంలో ఎదురవుతున్న సమస్య ఏంటి? నీ జీవితంలో ఎదురవుతున్న ఆ పరిస్థితులు ఏంటి అని అడిగినప్పుడు ఆ తల్లిగారు చెప్పేవారు, అయ్యా నేను కట్టుకున్నటువంటి భర్త కసాయిలాగా ప్రవర్తిస్తున్నాడు, తాగి అనుమానముతో విపరీతంగా కొడుతున్నాడు, సమాధానము లేదు, నెమ్మది లేదు, కాస్త కూర్చొని ప్రార్థన చేసే ఆ శుభ సందర్భమైనటువంటి సమయం కూడా లేదు, ప్రార్థించడానికైనా సమయం లేదు, దేవునికి మొరపెట్టడానికి సమయం లేదు, ప్రతి క్షణము అనుమానము చేత నన్ను పీడిస్తూ ఉన్నాడు, కసాయిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, మూర్ఖునిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు, సరేనమ్మా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థనలు గడపండి అని ఆ తల్లి గారికి దైవజనుడు ఎస్ఎన్ గారు చెప్పారు. ఒకానొక దినాన వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నారు, అయ్యా ఆమె బ్రతికుందంటే దేవుని కృప అయ్యా, అంత దారుణంగా తిడతాడు, అంత దారుణంగా కొడతాడు, కనీసం ఒంటి మీద బట్టలు లేకుండా ఆమెను విపరీతంగా కొడతాడు, అంతటి అవమానాన్ని భరించినటువంటి ఆ స్త్రీ ఆమె బ్రతికుందంటే అది దేవుని కృప అని చెప్పేవాళ్ళు. ఒకానొక సందర్భంలో ఎస్ఎన్ గారు ఆ ప్రాంతానికి విజిటింగ్ వెళ్ళి ఒక ఇంట్లో ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఒంటి మీద బట్టలు లేవు, పరిగెత్తుకుంటూ కేకలేసుకుంటూ పరిగెడుతుంది. ఏమైందని చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉండి, ఎందుకు ఆ సహోదరి వెళుతుందంటే వెనకల్లా వాళ్ళ భర్త తరుముతున్నాడు, కర్ర తీసుకొని తరుముతున్నాడు, కొడుతున్నాడు అని చెప్పినప్పుడు కాస్త వాళ్ళ భర్త ఆమె నుండి దూరం అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె గుడారాన్ని సందర్శించి, అమ్మా ఇంతగా నువ్వు రోధిస్తున్నావని, ఇంతగా నువ్వు శ్రమ పడుతున్నావని, ఇంతగా నీ భర్త చేతుల్లో నలిగిపోతున్నావని నాకు 10 మంది చెప్పారు. నీ గురించి విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక మాట మీకు చెప్తాను, కొద్ది రోజులు మీ భర్తకి నువ్వు దూరంగా ఉంటే నీ విలువేంటో నీ భర్తకు తెలుస్తుంది కదా. వింటున్నారమ్మా? హల్లెలూయా చెప్తాను బిగ్గరగా, హల్లెలూయా. కొద్ది రోజులు నీ భర్తకి నువ్వు దూరంగా ఉంటే నీ విలువేంటో నీ భర్తకు తెలుస్తుంది కదా. కాస్త నా మాట విని ఒక 10 రోజుల పాటు నువ్వు వెళ్ళి మీ అమ్మగారి దగ్గర ఉండొచ్చు కదా అని చిన్న సలహా ఇచ్చాడండి. ఆమంటది, ఏమండి ఎంత తన్నులు తిన్నా, ఎంత కొట్టించుకున్నా నేను మా భర్తని విడిచిపెట్టి ఉండలేనండి. ఎందుకలా? ఒకవైపు దూషిస్తూ ఉన్నాడు, తన్నుతున్నాడు, కొడుతూ ఉన్నాడు, బజార్లో బట్టలు లేకుండా కొడుతూ ఉన్నాడు, ఇంతగా అవమానిస్తూ ఉన్నాడు. నిన్ను మీ భర్తను చిరకాలంగా వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఒక 10 రోజులు మాత్రమును మీ తల్లిగారింటి దగ్గర నువ్వు తల దాచుకుంటే నీ విలువేంటో నీ భర్తకు తెలుస్తుందని చెప్తున్నాను, అంతేగాని శాశ్వతంగా విడిచిపెట్టమని చెప్పట్లేదు. అంటే లేదండి నేను ఆయన విడిచిపెట్టి ఉండలేనండి. ఎందుకలా? ఆయన అంటే నాకు ఇష్టం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, భర్తని భార్యలు ప్రేమించేవారు ఉండొచ్చు, భార్యల్ని భర్తలు ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, బిడ్డల్ని తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, అదే తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇష్టపడే వాళ్ళు ఎవరున్నా కూడా వారి ద్వారా మనం తప్పించబడలేం. దేవుడు ఎవరైతే ఇష్టపడతారో వారిని మాత్రమే దేవుడు తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత ఆదివారము పునరుద్ధాన ఆరాధన ముగించుకొని మేము ఇంటికి వెళుతూ ఉంటే సరిగ్గా మా ఊరికి 1 కిలోమీటర్ దూరంలో లేదా 1-2 కిలోమీటర్ దూరంలోనే మేము చూస్తూ ఉండగానే సుమో కారు సినిమాల్లో పల్టీ కొట్టుకుంటూ వస్తుంది కదా, కింద మీద పడతా అట్లా వచ్చింది. కాస్త మేము స్పీడ్కి వెళ్ళింటే ఆ సుమో మా మీద వచ్చి పడేది. దాన్ని చూసి వెంటనే మేము బండి స్లో చేసాం, పల్టీ కొట్టుకొని మరలా స్టడీ అయిపోయింది. అనుకున్నాము, ప్రభువా ఈ ఆపద నుండి మమ్మల్ని తప్పించడానికి మేము ఏమాత్రం యోగ్యులము. ప్రతి శనివారము
భారభరితంగా ఉండేది. ప్రతి శనివారం ఇక్కడికి రావాలి అంటే రాత్రి వేళ కంట్లో పురుగులు పడతా, మట్టి పడతా, ఆ పశువులు, పందులు, కుక్కలు ఎదురవుతున్నప్పటికీ ఎన్నో ఆటంకాలు దాటుకొని కష్టపడి ప్రయాసపడి ఇక్కడ పరిశుద్ధాత్మ కూడికను జరిగించుకొని మరలా మేము తిరిగి ఇంటికి చేరేంత వరకు కూడా మాకు నమ్మకం ఉండేది కాదు. కానీ అయినప్పటికీ 4 సంవత్సరాలుగా ఇక్కడ మేము రాత్రి పగలు పరిచర్లో కొనసాగించబడుతూ మరలా క్షేమంగా ఇంటికి వెళుతున్నాము అంటే అది దేవుని కృప మాత్రమే. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఆయన వారిని తప్పించుకుంటూ వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తాండి బిగ్గరగా హల్లెలూయా. దావీదు అంటారు, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. ప్రియమైన వాళ్ళరా, ఈ 2024 సంవత్సరంలో ఈ 4వ మాసపు చివరి వారంలో కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మనకు ఏ ఆటంకాలు కలగలేదంటారా? ఏ అనారోగ్యాలు సోకలేదంటారా? అనేకులు మన కళ్ళెదుటే లోకాన్ని కనుమరుగైపోతూ ఉన్నారు. చూస్తుండగానే ప్రాణాలు పోతూ ఉన్నాయి. గత ఈ నెలలోనే ఎంతో మంది నాకు తెలిసిన వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈనాడు మనము ఆ ఆపద నుండి తప్పించబడుతూ వచ్చాము అంటే, ఆటంకాల నుండి తప్పించబడుతూ వచ్చాము అంటే, సజీవమైన సంఘములో సజీవులుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే దేవుడు మనల్ని ఇష్టపడలేదంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టే దేవుని సన్నిధిలో మనం సజీవులుగా నిలిచి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటారు, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను చెప్పాలి, ఆయన నన్ను తప్పించెను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక వ్యక్తిని తప్పించాలి అంటే దేవునికి ఇష్టడై ఉండాలి. దేవునికి ఇష్టడై ఉన్న వారిని దేవుడు తప్పిస్తాడు. దేవుడు మనల్ని ఇష్టపడే విధంగా ఉండాలి అంటే మనలో కొన్ని అనుభవాలు ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో కొన్ని అనుభవాలు ఉండాలి. మొట్టమొదటి అనుభవం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనల్ని ఏముండాలి? మళ్ళా చదివమంటారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఏమ్మా, ఉన్నారా లేరు ఎంతకి? హల్లెలూయా. ఎందుకు రిప్లై రావడం లేదు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనల్ని ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవుడు మనల్ని ఇష్టపడటము అసాధ్యం. అది జరగని పని. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. ప్రియమైన వాళ్ళ విశ్వాసం ద్వారా మన పితరులు ఎన్నో గొప్ప కార్యములు జరిగించారు. అగ్ని బలాన్ని చల్లార్చారు, సింహాల నోలను మోయించారు, రాజ్యాలను జయించారు, రంపాలని, చెరసాలని, గాయాల్ని, కొరడాల్ని జయించారు విశ్వాసము ద్వారా. అందుకే వాళ్ళు దేవునికి ఇష్టలుగా మారిపోయారు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు బహుగా ఇష్టపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు బహుగా ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో 5వ వచనం చదవండి. 11వ అధ్యాయంలోనే 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టై ఉండెనని సాక్ష్యము పొందెను. ప్రియమైన వాళ్ళరా, ఈ హానోకు అనబడే వ్యక్తి దేవుడు చాలా చాలా ఇష్టపడుతున్నారు. హానోకు అనబడే ఒక వ్యక్తి దేవుడు చాలా చాలా ఇష్టంగా జీవిస్తూ ఉన్నారు. ఒకరినొకరు చూడకుండా ఉండలేక, ఒకరినొకరు కలిసిమెలిసి ఉండలేక ఏమైపోయిందంటే అతడు ప్రాణముతో ఉండగానే దేవుడు అతను తీసుకున్నాడు.
హానోకు అనబడే వ్యక్తిని ప్రాణముతో ఉండగానే వచ్చేసాయి నా దగ్గరికి అని దేవుడు పిలుచుకున్నాడు. ఎంత ఇష్టంగా బ్రతికి ఉంటాడో ఆలోచించండి. మన పిల్లలు ఇప్పుడే కదా హాస్టల్ నుంచి వచ్చారు, ఈ మధ్య కాలంలో వచ్చారు కదా. వచ్చిన వెంటనే వాళ్ళను అట్లా ముద్దుకొని ఇట్లా ముద్దుకొని తల్లో పేలుండ ఏమని చూసి వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళ కాళ్ళు బట్టి పక్కగా అయిపోయావు నాన్న, కడుపు నుండి తిను అని ఎంత గారాబంగా చూసుకుంటాం. ఎందుకని? రాక వచ్చాడని. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు హానోకును చూసి ఉండలేక, హానోకును దూరంగా పెట్టి ఉండలేక త్వరగా వచ్చేసేయని ప్రాణంతో ఉండగానే తనను తీసుకున్నాడు. కారణం ఏంటంటే అతడు ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినట్లుగా సాక్ష్యం ఉంది భూమి మీద. హల్లెలూయా. హానోకు ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినట్లు సాక్ష్యం ఉంది. ఇప్పటికీ ఆయన చనిపోలేదు. బైబిల్ గ్రంథంలో చనిపోకుండా ఎత్తబడిన వారు ఇద్దరు. ఒకటి చెప్పండి మా, ఒకటి ఇప్పుడేగా చెప్పింది హానోకు, రెండవది ఏలియా. హానోకును దేవుడు తీసుకున్నాడు, ఏలియాను కూడా అగ్ని రథముల చేత దేవుడు తీసుకున్నాడు. హానోకు బ్రతికున్నంత వరకు ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినట్లు సాక్ష్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం ఉండకూడదు, ఆచారాలు ఉండకూడదు, ఆనవాయితీలు ఉండకూడదు. విశ్వాసం ఉన్న వారిని దేవుడు ఇష్టపడతాడు. బైబిల్ గ్రంథంలో విశ్వాసం ఉంచిన వారు చాలా మంది ఉన్నారు. క్లుప్తంగా మీకు చెప్పి నేను ముగిస్తాను. శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి తన విశ్వాసాన్ని కనపరుచుకుంటాడు. అయ్యా, ఇంటి దగ్గర నా దాసుడు చావ సిద్ధంగా ఉన్నాడు, నా దగ్గర పనిచేసే నా దాసుడు చావ సిద్ధంగా ఉన్నాడు, దయతో నీవు అతనికి ప్రార్థన చేసి అతని స్వస్థపరచు అని చెప్పినప్పుడు, నేను కూడా మీ ఇంటికి వచ్చి నీ దాసు మీద చేతులుంచి ప్రార్థన చేస్తాను పదా అన్నప్పుడు ఆ శతాధిపతి అంటారు, మీరు మా ఇంట్లో అడుగు పెట్టడానికి మేము యోగ్యమైన వారము కాదు, కాబట్టి నోటి మాట చేత మీరు ప్రార్థన చేస్తే నా దాసుడు బాగుపడతాడని తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కనపరుస్తాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు ఏమంటారంటే, ఇశ్రాయేలులలో నీ వంటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు అంటారు. ప్రియమైన వాళ్ళరా, అంతటి విశ్వాసం కలిగినటువంటి ఆ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి తన దాసుడు ఏమైపోయాడు? స్వస్థపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి తన దాసుని స్వస్థపరచుకున్నాడు. అక్కడక్కడ మేము ఇలా ప్రయాణం వెళ్ళేటప్పుడు లేదా పని చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి, అన్న ఆరోగ్యం బాగాలేదు, పిల్లలకు బాగాలేదు, ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. వెంటనే మా మందిరాన్ని పరిగెత్తుకుంటూ రాలేం కదా, చెప్పాలి. హల్లెలూయా, రాలేం కదా. అలాగని ఇంట్లో ఉండం కదా, మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు పని దగ్గర ఉన్నటప్పుడు మొత్తం అయితే ఫోన్ చేస్తారు, బాగాలేదయ్యా ప్రార్థన చేయండి అని. వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి సేవకులుగా మేము ప్రార్థన చేస్తాం. పక్కన వాళ్ళకి తెలియదు కదా, ఏంది మది బడాయి ఫోన్లో ప్రార్థన చేయడం ఏంటి. తెలియని వాళ్ళు ఫోన్లో ప్రార్థన చేస్తే అక్కడున్నవాడు బాగుపడతాడా? ఫోన్లో ప్రార్థన చేస్తే కోవిడ్లో ఉన్న వాళ్ళు స్వస్థపరచబడతారా? ఏంది బడాయి అంటారు. కానీ తెలిసిన వాళ్ళమైనటువంటి మనం ఏం చేయాలి అంటే, ఇది విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఇది విశ్వాస సహితమైన ప్రార్థన. మా సేవకులు ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఆరోగ్యం ఇస్తాడు అన్నటువంటి విశ్వాసంలో ఉంది. ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే నా మనవిని దేవుడు ఆలకిస్తాడని విశ్వాసం సేవకులుగా మా మీద ఉంది. కాబట్టి విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు అనేకుల్ని బాగు చేస్తూ వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. శారమ్మ జీవితంలో కూడా ఒక విశ్వాసాన్ని దేవుడు పరిశోధించాడు. తమ శరీరము మృతతుల్యమైపోయింది, కనీసం నడవలాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆమెను నీ గర్భమును తెరచి చక్కటి కుమారుని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆమె ఆ మాటకు నమ్మి విశ్వాసం ఉంచింది.
దేవుని వాగ్దానమును నమ్మి విశ్వాసం ఉంచింది. మృత తుల్యమైనటువంటి తమ జీవితములు తన శరీరములో గర్భమును ధరించడానికి ఏమైంది? శక్తిని పొందుకుంది. ఆ మాట చదువుదామా? 11:11 హెబ్రీ రాసిన పత్రికలోని 11వ అధ్యాయము 11వ వాక్యం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను లేదా విశ్వాసం ఉంచెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందెను. కారణం ఏంటంటే ఆమె వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసం ఉంచింది కాబట్టి మృతతుల్యమైనటువంటి తన శరీరములో గర్భమును ధరించుటకు శక్తిని పొందుకుంది. కారణం ఏంటంటే విశ్వాసము ద్వారా. హల్లెలూయా చెప్తాం సంతోషంగా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో విశ్వాసం గురించి చెప్పుకుంటూ వెళ్తే సమయం మనకు సరిపోదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలంటే పడిపోతుందని చెప్తారు. ఎంత విశ్వాసము ఉంటే? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలంటే పడిపోతుంది. అది పడిపోవాలంటే ఆవగింజంత విశ్వాసం మీలో ఉండాలని చెప్తారు. ప్రియమైన వాళ్ళ ఒక మాట నేను చెప్తాను. మీకు సండే స్కూల్ లేదా? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలంటే పడిపోతుందని విశ్వాసం గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత. ఎంత ఉంటుంది అది? ఆవగింజంత. అంత కూడా మనలో విశ్వాసం లేకపోతే మనమే విశ్వాసం అండి. ప్రియమైన వాళ్ళరా, అతిశయంగానో సంతోషంగానో ఒక మాట చెప్పగలుగుతా. ఆ పెద్ద కుమారుడు చరణ్ చిన్న వయసులో అంటే 6th క్లాస్ 7th క్లాస్ బహుశా అంతా గుర్తులేదు. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు వాడు ముందుగానే ఎక్కడ నిలబడితే అక్కడ నిద్రపోతాడు. బస్సు ఎక్కినమంటే ఇంకా ఆగే ప్రసక్తి ఉండదు. నేనైనా పెద్దోడైనా చిన్నోడైనా ఇంక్లూడింగ్ నాతో కలిపి బస్సు ఎక్కినమంటే ఆ బస్సు కంటే మా బస్సులు ముందు పోతాయి. బస్సు ఎక్కినంటే నిద్రపోతాం. ఈ పెద్దవాడు ఏం చేశాడంటే మ్యాథ్స్ బుక్ ఆ బస్సులోనే సీట్లోనే పెట్టేసి నిద్రపోయాడు. నందిపల్లి స్టేజ్ వచ్చేసరికి తకాన మెలకు వచ్చి దిగేసిండు. ఆ బుక్ ఎక్కడుంది? బస్సులోనే. అది మైదుకూరు బద్యాలు రిటర్న్ కొడతానే ఉంది. ఇంటికి వచ్చి ఏడుస్తా ఉన్నాడు. ఆ బుక్ పోయింది, నాకు హోంవర్క్ ఇచ్చారు, నేను ఇప్పుడు రాసుకోవాలి, నాకు బుక్ కావాలి అని. కొత్తది కొనుక్కుందాం పదంటే వద్దంట, అదే కావాలంట. కొత్తది కొనుక్కుందామంటే లేదు, అదే కావాలి. బద్యాలకి వెళ్ళి చూస్తే బస్సు లేదు. ఆ బస్సు బద్యాలు మైదుకూరు రౌండ్ కొడతానే ఉంది. తర్వాత ఆ రోజు ఆదివారం, శనివారం నైట్కు వాడు బుక్ పోగొట్టుకు ఇంటికి వచ్చాడు. శనివారం అంతా జర్నీ చేసింది, ఆదివారం అంతా జర్నీ చేసింది. సోమవారము వాడు అంటానే ఉన్నాడు, ఆ బస్సు వచ్చింది, మనం పోదా తీసుకుందాం పదా అంటాడు. బస్సులో బుక్ పడితే ఇంకా ఉంటుందా? ఎంతమంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఆ బస్సులో ఆ బుక్ ఉంటుందని ఎలా అనుకోవాలి? వాడు అంటాడు, ఆ బుక్ అక్కడే ఉంటుంది, మనం వెళ్ళి తీసుకుందాం పదా అంటాడు. ఒకవైపు కోపడాలు అర్థం కాలే. ఇంచుమించు 2 రోజులు పైగా అయిపోయింది. శనివారం అమ్మొద్దు వాడు బుక్ పోగొట్టుకుంటే ఆదివారం పోయి శనివారం పోయి సోమవారం రోజు బస్సులో బుక్ ఉంటుందని ఎవరు విశ్వసిస్తారు? వాడిని పోటు తట్టుకోలేక వాడిని బండ్లు ఎక్కించుకొని వెళ్ళా. సరిగ్గా బస్సు వచ్చే టైంకెళ్ళి నేను వెళ్ళి అమాంతం కూడా బస్సు ఎక్కి చూస్తే ఎక్కడ వదిలేసుకొని వచ్చాడో అక్కడే బుక్ ఉంది. హల్లెలూయా. వాడు ఎక్కడైతే ఆ బుక్ను పోగొట్టుకున్నాడో అదే ప్లేస్లో ఆ బుక్ అక్కడే జర్నీ చేస్తూనే ఉంది. నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. వీడిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎంతటి విశ్వాసం అది! అందుకేనేమో బహుశా దేవుడు అంటారు, ఆవగింజంత గుమ్మడికాయ ప్రయోజనం గట్టిగా లేకుండా ఉన్నప్పుడు ఆవగింజంత అంతున్నే చాలు గట్టిది. వాళ్ళు ఉన్న ఆ విశ్వాసం ఏం చేసిందంటే పోయినటువంటి ఆ బుక్ తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు పరిశోధించాడు, పరీక్షించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. ఏముండాలమ్మా? దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే మనలో ఏముండాలి? ఆదివారం ఆరాధన ఎగ్గొడితే దేవునికి ఇష్టలుగా మారతారా? పెళ్లి కార్డులు కొట్టించుకునేటప్పుడు 9:35 గడియలు శుభకార్యం రాసుకుంటే దేవుడు ఇష్టపడతాడా? అమావాస్యాలు లేకపోతే మొహమావాస్యాలు ఎన్ని చూసుకుంటే దేవుడు ఇష్టపడతాడా? కాలము, కాలగతులు, సమయాలు
సెకండ్లు నిమిషాలు పాటిస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడికి ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఇష్టపడి మనం తప్పించాలి అంటే, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. రెండో మాట చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వాక్యం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. రెండవదిగా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాలి. ఎవరిలో విశ్వాసం ఉంటుందో వారు దేవునికి ఇష్టమైన వారు. రెండవదిగా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే దేవునికి లేదా క్రీస్తు యేసుకు ఎవరైతే దాసులుగా ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అలాగే మనుషుల దృష్టికి కూడా యోగ్యమైన వారిగా ఉంటారు. హల్లెలూయా. రెండవదిగా, దేవునికి దాసునిగా ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే విశ్వాసం ఉంచాలి. రెండవదిగా, దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉన్న వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవునికి దాసులుగా ఉన్న వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు మనకు దాసులుగా ఉండడం కాదు, అర్థమవుతుందమ్మా? దేవునికి మనము దాసులుగా ఉండాలి. దేవుడు మనకు దాసులుగా ఉండకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తే అదే కనిపిస్తుంది. బహుశా దేవుడు మనకు ఆర్డర్ ఇస్తే లేదా దేవుడు మనకు సహాయం చేస్తే మన జీవితంలో కలగాలని దీనత్వం కలిగి ప్రార్థన చేయాలి. కానీ దేవుడు నా యజమానుడు, ఆయనకు నేను దాసుని అనే విధంగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. కానీ కొంతమంది ప్రార్థన చేస్తే వీళ్ళే దేవునిగా, వీళ్ళే యజమానునిగా, దేవుడే వీరికి దాసునిగా ప్రార్థన చేస్తారు. ఆర్డర్ ఇచ్చినట్లుగా, పర్మిషన్ ఇచ్చినట్లుగా వీళ్ళు ప్రార్థన చేస్తారు. అలా కాదు. కానీ ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మహామహిమను కూడా వదులుకొని దీనునిగా దరిద్రునిగా భూమి మీదకి దిగి వచ్చి మానవ శరీరమును ధరించి తను తాను తగ్గించుకొని రిక్తునిగా మార్చుకున్నాడు. ఈ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి ఇష్టపడ్డాడు, తండ్రి కోరుకున్నాడు. కారణం ఏంటంటే తండ్రికి దాసునిగా జీవించాడు, తను తాను తగ్గించుకున్నాడు. దేవుడై ఉండి కూడా, మహిమ కలిగిన దేవుడై ఉండి కూడా మహిమను పక్కన పెట్టి పాపపు స్వభావమును ధరించుకొని మానవ ఆకారముతో ఈ లోకములో సంచరించి శ్రమల ద్వారా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని కూడా ఇష్టపడాలి అంటే దేవునికి మనం ఏమై ఉండాలి? దాసులమై ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ మనకు యజమానుడు, ఎల్లప్పుడూ ఆయన మన తండ్రి, ఎల్లప్పుడూ ఆయన మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే తగ్గించుకొని దాసులుగా ప్రార్థన చేయాలి. దేవునికి దాసులుగా మనం జీవించాలి. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తారు దేవాలయం దగ్గర. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒకడేమో సుంకరి, మరొకడేమో చెప్పండి మా తెలీదా? ఒకడేమో సుంకరి, మరొకడేమో పరిసేయుడు. సుంకరి ఒకలా ప్రార్థన చేస్తాడు, పరిసేయుడేమో మరొకలా ప్రార్థన చేస్తాడు. వీళ్ళు ఎవరు తగ్గించుకున్నారు అంటే, సుంకరి తగ్గించుకున్నాడు, పరిసేయుడు హెచ్చించుకుంటాడు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, ప్రతి నెలలో దశంభాగం ఇస్తున్నాను, ప్రతిరోజు పరిచర్యలో పాల్పంపులు పొందుతున్నాను, వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటున్నానని తను తాను హెచ్చించుకొని గర్వించి ప్రార్థన చేస్తాడు. కానీ అదే సుంకరి ప్రార్థన చేస్తాడు, నా దేవా
నా దేవా, ఆకాశం వైపుకు కన్నులెత్తి ప్రార్థించడానికి కూడా నేను యోగ్యుడను కాను అని తను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు అంటే సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. గల కారణం, నా తండ్రి నాకు ఎల్లప్పుడూ యజమానుడు, నేను ఆయనకు దాసుని అని భావించి అతడు ప్రార్థన చేస్తాడు. తను తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే దేవునికి దాసులై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి దాసులై ఉండాలి. కొన్ని ఇళ్లలో కోడలికి అత్తలు దాసులైపోతారు. కొన్ని ఇళ్లలో అత్తలు కోడలికి దాసులైపోతారు. ఇంకా కొంచెం కాస్త ముందుకెళ్తే ఈ కోడలు ఆడబిడ్డలకి దాసులైపోతారు. ఎక్కడికో ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి పెత్తనం చేస్తారు. కారణం ఏంటంటే ఆడబిడ్డలు వారికి దాసులుగా మారిపోతారు. కొన్ని సందర్భాలలో పిల్లలు తల్లిదండ్రులకి దాసులు, తల్లిదండ్రులు పిల్లలకి దాసులు. కొంతమంది చెడు వ్యసనాలకి దాసులు, చెడు అలవాట్లకి దాసులు, చెడు మాటలకి దాసులు. దేవునికి మాత్రము దాసులు కాదు, కానీ ఇటువంటి అనుభవాలకి మాత్రము దాసులైపోతారు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు యేసుకు ఎవరైతే దాసులుగా ఉంటారో వారు దేవునికి ఇష్టలు. అంత మాత్రమే కాదు, మనుషుల దృష్టికి కూడా వాళ్ళు యోగ్యమైన వారిగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషులందరి దృష్టికి కూడా వారు యోగ్యమైన వారిగా ఉంటారు. ఆత్మీయ తెరేసన్ గారి గురించి ఒక మాట నేను చెప్తాను. ఆయన ఎంత దాసునిగా, ఎంత తగ్గించుకుని జీవించాడో ఒక మాట నేను చెప్తాను. ఎసన్ గారు ప్రారంభ పరిచర్యలో ప్రజలు సహకరించకపోయినా, ఉన్నా లేకున్నా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, పరిచర్యలో ముందుకు కొనసాగించాడు. ఆ కష్టంలో కూడా అదే స్వభావం. ప్రజలు సహకరించకపోయినా, కానుకలు రాకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా క్రీస్తుని దగ్గర దాసునిగా జీవించాడు. ఒక మాట చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటే జత ఆయనకుండే బట్టలు. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి టకాన్న బయటకు వచ్చి ఫ్యాన్ కింద బట్టలు ఆరేసి మరలా బాత్రూంలోకి వెళ్ళి గడిపెట్టుకునేవాడు. ఒక గంట ఆగి బయటకు వచ్చిన తర్వాత బట్టలు ఆరితే మరలా అదే బట్టలు వేసుకొని మరలా పరిచర్యకి ముందుకు కొనసాగించేవాడు. అటువంటి దీన స్థితిలో కూడా ఆయన దేవునికి దాసునిగా జీవించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గుడారాల పండుగ అయిపోతుంది కదా. గుడారాల పండుగ అయిపోయిన తర్వాత ఆ కానుకల డబ్బులు కుక్కి మూటల నిండా సమకూర్చినా కూడా ఇంచుమించు 4-5 రోజులు కౌంటింగ్ చేయడానికి 4-5 రోజులు పడుతుంది. అంత విస్తారమైన డబ్బులు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమాత్రము గర్వించలేదు. ప్రారంభంలో ఏ చాప మీద అయితే ఆయన ప్రార్థన చేశాడో అదే చాప, ప్రారంభంలో ఏ గిన్నెలైతే ఆయన అన్నం తినేవాడో అదే గిన్నె, అదే చెంబు. దాసుని స్వభావం. తలుచుకుంటే ఆయన ఎన్ని కార్లైనా మార్చచ్చు, ఆయన తలుచుకుంటే విమానైనా కూడా కొనొచ్చు. కానీ ఆయన ఏమాత్రం గర్వించకుండా దాసుని స్వభావం ధరించి, పక్కన ఉన్న సేవకులు చెప్పేవారు, అన్నా సూటుపోటు వేసుకోకుంటే విలువ ఉండదన్నా, సూటుపోటు వేసుకొని టక్ చేసి అఫీషియల్ గా వెళ్ళాలి అన్నప్పుడు కూడా ఆయన తల ఊపలేదు. అన్నా మనము ఈ చెడిపోయినటువంటి వెహికల్స్ లో వెళ్తే ఆలస్యం అవుతుంది, కొత్త వెహికల్స్ కొనుక్కోనా అంటే లేదు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. హల్లెలూయా, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. అవసరమైతే ఆలస్యం అవుతుందంటే 2 గంటల ముందే ప్రయాణమై వెళ్ళిపోదాం. అంతేకాని డబ్బు ఉంది కదా అని, మనము ఎంత ఖర్చు పెట్టినా అడిగే వాళ్ళు ఎవరు లేరు కదని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము అనవసరమని దాసుని స్వభావం ధరించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము ప్రారంభ దశలో ఎలా ఉన్నామో దేవుడు హెచ్చించిన తర్వాత కూడా అలాగే ఉండాలి. క్రీస్తుకు ఎవరైతే దాసులుగా ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతాడు. దావీదు మహారాజు ఒక మాట అంటారు, నా దేవా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పార్టీ వారమో, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పార్టీ వారమని ఒక రాజు అయ్యుండి ముసలితనములో కూడా దావీదు ప్రార్థన చేస్తాడు, నా దేవా,
నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఏ పాటి వారమయ్యా అని తను తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే దేవునికి దాసులుగా ఉండాలి. హల్లెలూయా చెప్తాండి బిగ్గరగా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే దేవునికి మనము దాసులమై ఉండాలి. మూడో మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వాక్యం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వాక్యం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. చాలా మూర్ఖ చిత్తులు యెహోవాకి హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి దేవునికి ఇష్టమై ఉండాలి అంటే విశ్వాసం ఉంచాలి. రెండవదిగా దాసునిగా ఉండాలి. మూడవదిగా యథార్థంగా ప్రవర్తించాలి. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారు ఆయనకు అంటే దేవునికి ఇష్టలు. మూర్ఖ చిత్తులు యెహోవాకి హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో యథార్థంగా ప్రవర్తించిన వారిని మనం ఒకసారి ధ్యానం చేస్తే చాలా మంది ఉన్నారు. యథార్థముగా జీవించిన వారు చాలా మంది ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం చదువుదాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 6వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 6వ వాక్యం చదవండి ఒకసారి. నీ దాసుడను నా తండ్రినునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. చదవబడిన వాక్య భాగంలో దావీదుని గురించి తన కుమారుడైనటువంటి సొలొమోను సెలవిస్తూ ఉన్నాడు. నా తండ్రి అయినటువంటి దావీదు, నీ దాసుడైనటువంటి దావీదు నీ దృష్టికి యథార్థంగాను నీతిగాను అనుకూలముగాను మంచి మనసు కలిగి ప్రవర్తించను గనుక అతని సింహాసనమును స్థిరపరిచి ఆ సింహాసనం మీద తన కుమారుణ్ణి స్థిరపరిచి ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, దావీదు యథార్థంగా జీవించాడని, దేవునికి అనుకూలంగా జీవించాడని, నీతి న్యాయములు కలిగి జీవించాడని తన కుమారుడైనటువంటి సొలొమోను సెలవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనుషుల దృష్టికి కాదు, మనుషుల దృష్టికి యథార్థంగా జీవించడము కాదు, మనుషుల దృష్టికి యథార్థంగా జీవించినట్లుగా నటించడము కాదు, దేవుని దృష్టికి ఎవరైతే యథార్థముగా జీవిస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థముగా ఎవరైతే దేవుని దృష్టికి యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఆసా భక్తుని గురించి కూడా రాయబడింది 15-11లో. హిజ్కియా భక్తుని గురించి కూడా రాయబడింది. హిజ్కియా ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ సన్నిధిలో ఇంతవరకు ఎలా యథార్థంగా జీవించానో కృపతో జ్ఞాపం చేసుకున్నాము. నీ సన్నిధిలో యథార్థంగా జీవించానో కృపతో జ్ఞాపం చేసుకున్నామని ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాలో ఉన్నటువంటి యథార్థను చూసిన దేవుడు
తనని ఇష్టపడి, హిజ్కియాని ఇష్టపడి మరికొద్ది గంటల్లో చనిపోవాల్సినటువంటి వానికి 15 సంవత్సరములు ఆయుష్ను పొడిగించడం గల కారణం హిజ్కియాలో ఉన్నటువంటి యథార్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హిజ్కియాలో ఉన్నటువంటి యథార్థతను బట్టి హిజ్కియాని దేవుడు ఇష్టపడి 15 సంవత్సరములు ఆయుష్ను పొడిగించడం గల కారణం హిజ్కియాలో ఉన్నటువంటి యథార్థతను బట్టి దేవుడు ఆయుష్ను ఇచ్చాడు. నా ప్రియమైన వాళ్ళారా, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. ఒక వ్యక్తిని తప్పించబడాలి అంటే, ఒక వ్యక్తి తప్పించబడాలి అంటే దేవుడు ఇష్టపడి ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. రెండవదిగా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే దాసునిగా ఉండాలి. మూడవదిగా, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే యథార్థంగా ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మొట్టమొదటి అనుభవం ఏముండాలి? రాత్రి అంతా ఏమని చెప్పాలి, బిగ్గర చెప్పాలి. మొట్టమొదటి ఏముండాలి? రెండవది, మూడవది. ఈ 3 అనుభవాలు ఎవరిలైతే ఉంటాయో వారిని నిశ్చయముగా దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈ 3 అనుభవాలు ఎవరి జీవితాలు అయితే ఉంటాయో వారిని నిశ్చయముగా దేవుడు ఇష్టపడి వారిని తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.